ఆయన ఓడిపోయినా ప్రతి దుక్కుకి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఏళ్ళకి సంబంధం లేకుండా పార్టీని విమర్శించకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తిరిగి ఉన్నవాడు లేనివాడు అని అనుకోకుండా వెళ్ళివాడు ఆయన. అందుకని ఇవాళ వెళ్ళిపోయి ఆయన గౌరవం ఎక్కువ. అది సాధ్యమేనండి, అనుకుంటాం సాధ్యమేనండి. కథ రావటం ఆయనే వస్తారని అనుకుంటున్నారు. వాళ్ళు అన్నది వస్తారో పోతారో. ఇప్పుడు మాత్రం జగన్ మాత్రం కంపల్సరిగా 125 130 సీట్లతో కంపల్గా వస్తాడు. వేళ పిల్లలకు డబ్బులు వేస్తున్నారు, అమ్మఒడి శ్రీజోతం, వాళ్ళు ఎన్ని పథకాలు ఉన్నాయి. అసలు ఆ పథకాలకే ఎవరికి ఐడియా లేదు. ఇన్ని సంవత్సరాలు నేను 14 సంవత్సరాలు ఉందా లేకపోతే 30 సంవత్సరాలు అనుభవం ఉందా అన్నారు, కానీ తెలుగుదేశంలో ఇటువంటి ఏదైనా పెట్టారా? ఇప్పుడు తణుకు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? బాగానే ఉందండి, ఇప్పుడు మట్టికి బాగానే ఉందండి. అంటే పోటీ ఉంటుంది అంటారా? ఇప్పుడు బరిలో ఉన్నారు కదా. పోటీ ఉంది కదా, పోటీ చేస్తున్నా ఉన్నారు కదండి మరి పోటీ. అంటే ఇప్పుడు చాలా మంది అంటే ఎలా ఉంది పాలన, మిమ్మల్ని అడుగుతున్నాం, ఎలా ఉందండి పాలన? బాగానే ఉందండి, బాగుందండి పాలన. అంటే ఈసారి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఇవ్వచ్చు అంటారా? అంతే ఇవ్వచ్చండి మరి. ప్రజలందరూ అది అంటే చాలా మంది ఇప్పుడు పైన ఎవరు వస్తారంటారు? అది మనం ఏం చెప్పగలగాలి మరి. పైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అనుకుంటున్నారండి మరి అందరూ. అంటే ఇప్పుడు పాలన చూస్తే డబ్బులు, రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు అంటారు కదా చాలా మంది. అది సాధ్యమేనండి, అనుకుంటాం సాధ్యమేనండి. కథ రావటం ఆయనే వస్తారని అనుకుంటున్నారు. ఆయన వస్తారు ఈసారి, పైన అయితే ఆయనే వస్తారు. లోకల్లో కొంచెం ఏమన్నా అవుతుంది, లోకల్లో ఏమన్నా కొంచెం సీట్లు తగ్గితే తగ్గొచ్చు అండి. పైన మాత్రం ఆయన కన్ఫర్మ్. అంటే ఎందుకు ఆయన రావాలనుకుంటున్నారు? ఏంటంటే ఇప్పుడు కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి కదండి, ప్రతి వాళ్ళకి కోత ఖాతా చేస్తున్నారు కదండి మరి, దాని గురించి అండి. అంటే గత ప్రభుత్వం ఏం చేయలేదంటారా ఆ కోత ఖాతా కూడా? మరి గత ప్రభుత్వంలో ఇలాంటివి కొన్ని చేయలేదు కదండి మరి, దాని గురించి. మరి ఈయన వచ్చాక ఈ పెట్టారు పథకాలు చేసేయడం ఏదో ఉందండి జనాలకి. అంటే చాలా మంది గత ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ ఉందంటున్నారు చాలా మంది. ఏమోనండి మరి, అదేలే అండి, మనకు తెలియదు కదా. ఇప్పుడు కొంతమంది అలాగా అంటున్నారు, కొంతమంది అలాగా అంటున్నారు. మరి ఈసారి మాత్రం పైన జగన్ గారు వస్తారని అంటున్నారండి. ఓకే, థ్యాంక్స్ అండి. తణుకు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ ఎలా నడుస్తుంది సార్? యథాప్రకారంగా మంచి పులిపవర్గా ఉంటుంది. ఎడపడను కొంచెం మించు మెజార్టీలు పెద్ద ఉండవు మా నియోజకవర్గం. మాకు ఇంతవరకు కూడా జగన్ గారు ఏ లోటు చేయలేదు. ఆయన ఏమి అనవలసిన పని లేదు మాకు. చిన్నవాడికేంటి లేనివాడికేంటి అందరినీ ఆ పార్టీ వాళ్ళకేంటి ఈ పార్టీ వాళ్ళకేంటి అందరికీ కూడా పెన్షన్ కూడా బాగా రాస్తున్నారు. ఇళ్ల తాళాలు తీసేసుకుంటున్నారు అన్న చూడండి, అది మాత్రం తప్పు. ఇక్కడే కడతారు కాలనీ. నా తాళం తీసుకున్నవాడు ఎలుపుళ్ళు ఎవరైనా చూపెట్టాను లేదు, ఇది బొకారు. ఆయన కూడా బాగా చేస్తున్నాడు జగన్ గారు. అంటే రోడ్లు డెవలప్మెంట్ లేదు. రోడ్లు అన్నదే ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నదే. ఇది ఇప్పుడు రైతు ఇవాళ చేయగానే పంట పండేది. అలాగో ఇప్పుడు ఒక రోడ్డు పోయాలంటే దాని కాంట్రాక్టర్ ద్వారా రావాలి, వాళ్ళకి టచింగ్ అవ్వాలి. అది అవ్వాలంటే 3 రోజులు పడుతుంది, కోట్ల మీద పని అది. అలాగా బియ్యం ఇంటింటికి ఇస్తున్నది బాగుంది. పెన్షన్ ముసలా మొక్క అందరికీ ఇస్తున్నాడు. నెంబర్ 1. 2, 3 అమ్మఒడి మంచిదే. ఇప్పుడు మాకంటే ఉంటుంది, ఆయనకు ఉండదు. ఆయన పిల్లలకు ఉపయోగపడుతుంది. నాకున్నదాన్ని ఒళ్ళు బలిసినట్టు మాట్లాడకూడదు. మనం చక్కగా చూడాలి ప్రతి ఒక్కరిని. వాళ్ళు అన్నది వస్తారో పోతారో. ఇప్పుడు మాత్రం జగన్ మాత్రం కంపల్సరిగా 125 130 సీట్లతో కంపల్గా వస్తాడు. మీ ఉద్దేశం అంటే ఇప్పుడు స్థానికంగా చూసుకుంటే 2 పార్టీలు అయితే ఉన్నాయి ఇక్కడ పోటాపోటీగా, ఆర్మిల్ రాధాకృష్ణ గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికే వస్తుంది అంటారు ఈసారి? ఆయన కూడా పాట వారవరిగానే ఉంటుంది. ఇక్కడ ప్రజలు లేబర్ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు మొగ్గు ఏ దరికి చీపెడితే ఆ దరికి పోతుంది, అదే పోద్ది, అదే వచ్చేస్తుంది అంటారు. అదే వస్తుంది. ఓకే, అంటే మా ఉద్దేశ ప్రకారంగా జగన్కే చీపెడుతుంది. ఓకే, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు డెవలప్మెంట్ బాగా చేశారండి. ఆయన చేసే పనులు ఆయన చేశాడు, ఈయన చేసే పనులు ఈయన చేశాడు. కాకపోతే ఇప్పుడు వాదాలో ఉన్నారు కాబట్టి కథ ఫుల్ పవర్ ఉంటుంది. ఆయన మాజీ ఎమ్మెల్యే అయినా కానీ ఎవరు ఎప్పుడు ఏరియా వదిలిపెట్టలేదు. ఆయన తిరిగాడు, డెవలప్మెంట్ చేశాడు. ఆయన ఓడిపోయినా ప్రతి దుక్కుకి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఏళ్ళకి సంబంధం లేకుండా పార్టీని విమర్శించకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తిరిగి ఉన్నవాడు లేనివాడు అని అనుకోకుండా వెళ్ళివాడు ఆయన. అందుకని ఇవాళ వెళ్ళిపోయి ఆయన గౌరవం ఎక్కువ. ఎక్కడైనా సరే మా ఊళ్ళో రాధాకృష్ణ గారిని ఓడిపోయినా గెలిచినా సహజకరమే.
అది ఆయన మాత్రం తప్పు అని అనరు. అంటే ఈసారి రాధాకృష్ణ గారికి కూడా మంచి పోటీ ఉంది. అయితే పోటీ గట్టి పోటీ ఇద్దరికి. పోటీ ఉంది. లేబర్ ఏ ధరికి టర్న్ అవుతే ఆ ధరికి ఒక 30% ఏ ధరికి టర్న్ అవుతే ఆ ధరికి పోతుంది. అదే అయితే పైన మాత్రం జగన్ గారే 70 మాత్రం ఇక్కడ ఎవరెవరి 30% లేబర్ ఏ ధరికి కొట్టాడో అదే ఆ ధరికి వెళ్ళిపోతుంది. ఓకే. పైన మాత్రం జగన్ గారే. పైన మాత్రం తప్పనిసరిగా జగన్ వస్తాడు. ఉన్న మాటలు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే. అంటే వస్తున్నారని మీరు కరెక్ట్గా అడుగుతున్నారు కదా. నేను జగన్ గారికి ఎత్తాను. ఆయన అందు ఉపకారం పొందారు. ఒకవేళ ఓటుకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకే ఎత్తాను. నేను సాధారణమైన రైతుని. మనకు అన్యాయం చేసినట్టు ఆయన చేయలేదు, ఈయన చేయలేదు. ఈ ప్రభుత్వం ఓటు చేస్తుంది, ఆ ప్రభుత్వం ఓటు చేస్తుంది. దాని గురించి మనం డౌట్ పడతాం. తణుకు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఈసారి? ఎలాగుంటాయంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అది దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈవేళ ఒక సర్టిఫికెట్ కోసం సచివాలయానికి వెళ్తే మీకు నెక్స్ట్ రోజున సర్టిఫికెట్ వస్తుంది. ఆ మనిషి అలసడం లేదు. ఈవేళ పెన్షన్ ఉంది. ఈ పంచాయతీ బోర్డు కాడ 3 నుంచి పెడితే రోజు అది ఉండి లైన్లో ఉండి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈవేళ ముసలావిడ ఉందంటే ఆటోకు 100 రూపాయలు తీసుకుంటాం మేము. తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ టైం ఉంటే మళ్ళీ ముసలావిని వదిలేసి వస్తున్నాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఈవేళ ఇంటికి వాలంటీర్ తెచ్చి తిరగట్ల పడుకు ఇంకా మొగం కూడా కడుక్కోకుండానే మనకు డబ్బులు ఇస్తుందంటే గ్రేట్ అది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక రోడ్లు ఒకటి మద్యం ఒకటి ఈ రెండాటిలోనూ కొద్దిగా నొక్కారు. అది ఏంటనేది మనకి పూర్తిగా తెలీదు. ఈవేళ ఏంటంటే రేపన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు పైన మాత్రం కన్ఫర్మ్ సీఎం. ప్రజలకి సంక్షేమాలు బాగా అందుతున్నాయి కాబట్టి అందుతున్నాయి. ఇప్పుడు వేళ రైతు ఉన్నాడు, రైతు భరోసా, వాహన మిత్ర ఉంది 10,000. ఎవరిస్తారా? మాకు ఇప్పుడు నేను వాహన మిత్ర 50,000 రూపాయలు వచ్చినాయి 5 సంవత్సరాలు. వేళ 10,000 ఇత్తంలోనూ నేను మట్టుకు నేను జాబ్ చేసి మళ్ళీ ఆటోకి పెట్టుబడి ఇన్సూరెన్స్ ఇచ్చినా సరే రేట్లు పెంచేసి తిరిగి లాగేస్తున్నారు అంటున్నారు చాలా మంది. ఏది రేట్లు పెంచేసేసారు? అమ్మఒడి ఇచ్చి నాన్నబుడ్లోంచి లాగేయడం, తర్వాత వాహన మిత్ర ఇచ్చి రోడ్లు బాగకుండా. ఈవేళ తండ్రి ఇప్పుడు మీ నాన్నగారు 2 ఎకరాలు ఇస్తారు, ఇంకొక 3 ఎకరాలు ఉంటుంది. ఆయన కూడా మంచోడు అవ్వడం. మీకు మంచోడు అవ్వకుండా ఆ 2 ఎకరాలు కూడా రాసిస్తే బాగుండని మీరే ఎదురు తిరుగుతారు. అలాగే ఇదంతే రాజకీయం. అంటే ఎంత మంచి చేయను. ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు చేసాడంటే రైతు రుణమాఫీ చేస్తానని విడతలు పెట్టి 3 విడతలు ఇచ్చి ఉన్న 2 విడతలు క్లోజ్ చేసాడు. మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ చేయలేదు. వాళ్ళ కింద మీద బ్యాంకులు కుదించి డబ్బులు లాగేశారు. వాళ్ళ డ్వాక్రా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళగా వాడు ఏదంటే వేళ అవసరానికే అది అన్నాడు ఇది అన్నాడు పథకాలు పెట్టాడు. కానీ వేళ ఏ పథకం పెట్టినా ఎవరైనా సరే పథకాలు ఎన్ని ఉన్నాయని చెప్పమనండి, చెప్పలేరు. మీరైనా కూడా చెప్పలేరు. వేళ అన్ని పథకాలు ఏ టైంలో ఏది ఇవ్వాలో అది ఇచ్చుకొచ్చాడు. ప్రతి ఒక్కడికే మధ్యగా మీ దగ్గర నుంచి రాకుండా డైరెక్ట్గా ఎవరి అకౌంట్లోకి ఆవిడకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడి వచ్చింది. వేళ బోర్డు స్కూల్ ఎంత డెవలప్ చేశారు. దాంట్లో ఇప్పుడు అమ్మఒడి 14,000-15,000 1000 రూపాయలు ఫస్ట్లో ఆఫ్ చేశారు. మధ్య వాళ్ళు ఆఫ్ చేసి స్కూల్ బాగు చేశారు. మంచిదే కదా మరి. వేళ పిల్లలకు డబ్బులు వేస్తున్నారు. అమ్మఒడి చెయ్యూతం బోర్డు ఎన్ని పథకాలు ఉన్నాయి. అసలు ఆ పథకాలకే ఎవరికి ఐడియా లేదు. ఇన్ని సంవత్సరాలు నేను 14 సంవత్సరాలు ఉందా లేకపోతే 30 సంవత్సరాలు అనుభవం ఉంది అన్నారు. కానీ తెలుగుదేశంలో ఇటువంటి ఏదైనా పెట్టారా? హౌస్ లోన్లు ఉన్నాయి. వేళ ఎన్ని లక్షల హౌస్లు వేళ సెంటు నేల కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటిది వేళ సెంటున్నర టౌన్లో అయితే సెంటు. వేళ సెంటు అంటే 7 లక్షల రూపాయలు విలువైంది ఇచ్చారు. ఇసుక ఫ్రీ కట్టుకోమన్నారు. మరి 1,80,000 రుణం ఇస్తున్నాడు. మరి వేళ తలదాచుకుని ఏదో ఆడి వెనకాల 3 లక్షలు ఉంటే ఏదో గృహం నిలబెట్టుకున్నాడు. ఈవేళ కాలనీలు ఎలాగున్నాయి చూడండి. అంటే చాలా మంది రౌడీ రాజ్యం పాలన బాగలేదు అంటున్నారు చాలా మంది. రౌడీ రాజ్యం అంటే దేనికి రౌడీ? ఇప్పుడు మీరు వచ్చిన ఏదంటే నేను ఊరుకుంటానా అని అనుకుంటానండి. ఇప్పుడు వాళ్ళు మీటింగుల్లో గట్టా చెప్తున్నారు కదా, వీడు ఆడు తిడతాం ఆడు ఈడు తిడతాం అవన్నీ కామనే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా అగాధ పాతాళాన్ని తొక్కేస్తానని. ఆయన పాతాళలోకం తొక్కేస్తాడంటే చివరికి ఆయన పాతాళలోకంలోకి వెళ్ళిపోతాడు. ఈవేళ ముద్దగడ్డ పద్మనాభం గారినే
బీసీలు చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. బీసీలు చేసాడా? చేయలేదు కదా. ఈడంతే ఈడు పెట్టింది ఏం చేసాడు? ఈడు సీటు ఈడే 2 చోట్ల వచ్చి ఒక సీటు రాలేదు. ఈడు ఇంకా ముఖ్యమంత్రి ఏమైపోతాడు? వేళ ఆడి దగ్గరికి వెళ్ళాడు, 24 సీట్లు ఇస్తున్నాడు. 24 సీట్లు కూడా వాళ్ళు ఎన్నుకున్న సీట్లే ఈడు నిలబడాలి. ఇప్పుడు ఈడు అసలు ఎన్ని సీట్లు వస్తాయి చూడండి. హైదరాబాద్లో 8 సీట్లు ఇచ్చారు మోడీ గారికి చేరబడితే. 8 సీట్లు ఒక సీట్ అని వచ్చిందా? రాలేదు. ఇదంతే. ఎన్నైనా చెప్తావు స్టేజ్ మీద, ఇదేదో సినిమాలో యాక్ట్ చేసినట్టుగానే స్టేజ్ మీద యాక్ట్ చేస్తుంటే మనం తప్పట్లు కొట్టేస్తున్నాం. ఇప్పుడు 10 మంది ఉన్నాం, ఒరే బాబు రాయండ్రా బాబు అని వెనకాల పెద్ద నాయకులు ఉంటారు. మనిషికి ఇంత పాడేసి బోనెలు ఎట్టి ఇవన్నీ పెడితే ఎవరైనా 10 మంది ఉంది, 20 మంది వెళ్తాం. ఈ జనాన్ని చూసి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఓటు వేయాలి ఏంటనేది తెల్లారినప్పటికి మారిపోతారు. అది గ్యారెంటీ. ఈసారి తణుకులు ఎలా ఉండబోతుంది సార్? తణుకంటే మాకు ఇక్కడ టీడీపీ సీటు వస్తుందా అంటే ఎక్కువగా కొంచెం పర్సంటేజ్ కనపడుతుంది. కానీ సీటు వచ్చినా ఇప్పుడు ఏమవుతుందంటే పైన ఎన్ని సీట్లు వచ్చినా పైన ఏదొస్తే కింద అదొస్తేనే మంచిది. గ్రామానికే కానీ పంచాయతీకి కానీ ఏదైనా ఉపయోగం. లేదనుకో ఆడు కుడి చెయ్యి అంటాడు, ఈడు ఎడమ చెయ్యి అంటాడు, ఆ టైప్లో ఉంటాయి మీకు. ఇంకా ఆ సీట్ అంటే పైన సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఎన్ని సీట్లు వచ్చినా వేస్ట్గా అసెంబ్లీలో కొట్టుకోవాలంతే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి మాట్లాడిన ఈడు నవ్వుకుని ఓటు. మీకు అర్థమైందండి? అలాగ ఉంటాయండి. అది ఏంటంటే ప్రజలనే అంటే ప్రజలు చాలా తెలివైన ఈవేళ ఏ రాజకీయ నాయకుడు తిరిగినా వాళ్ళ కోసం లబ్ధం కోసం తిరుగుతున్నారు. కానీ ప్రజలకి చేద్దామనేది ఏమీ ఉండదు. కానీ ఈయన మాత్రం ఏ అయితే అన్నాడో దాన్ని మళ్ళీ మించి ఇప్పుడు ఓసీకి ఉన్నది బీసీలకి చెయ్యోతం కదా, అది 18,040 సంవత్సరాలు దాటి 18,500 రూపాయలు ఇస్తున్నాడు. తర్వాత అసెంబ్లీలో మళ్ళీ అలా కాదు, ఓసీలో లేబర్ లేరా అది ఇది అని మొత్తం మీద ఏదో వచ్చింది. ఓ 2 సంవత్సరాల నుంచి ఓసీకి కూడా 15,000 కాడికి ఇచ్చాడు. అప్పుడు ఇది 3వ టర్మ్ కూడా లైన్లో ఉంది. ఎవడెత్తాడమ్మా? మన తండ్రే ఇవ్వలేడు కదా. అటువంటిది ఆయన అన్న టైం ప్రకారంగా మన అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. ఈవేళ డబ్బులు తీసుకున్న ప్రతి కుటుంబంలో కూడా ₹1,00,000 పైన ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ప్రతి కుటుంబంలో ₹1,00,000 ఉంటాయి. ఏదంటే మనవడికి రాని అతనికి ఇది ₹3,000 పెన్షన్ రాని, లేకపోతే పొలాందరూ రాని, చేనేత కార్మికులకు 24,000 రాని, ఏ బాబుతో అయితే ₹1,00,000 ఉంటుంది. ఈవేళ కుటుంబంలో 4 ఓట్లు ఉన్నా 3 ఓట్లు ఉన్నా ఈవేళ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఎంత గుప్పినా ఈ డబ్బులు మనం తిన్నందుకు ఈ 5 సంవత్సరాలు ఆయనకి రుణం తీసుకోవాలంటే 2 ఓట్లు మాత్రం వేసి రుణం తీసుకుంటాం. మేమైతే మా ఆటో అందరూ కూడా అంతే, ప్రజలందరూ. అది కూడా ఈసారి మాత్రం నెక్స్ట్ ఆయనే వస్తారు. సీఎం తగ్గితే అంటారా? తగ్గొచ్చు కొంచెం అంటే ఈ ఏపిన మన పశ్చిమ గోదావరి జిల్లా ఏపిన ఉన్నదంతా దున్నుకుంటూ వచ్చేస్తాయి. అవన్నీ కడప అవన్నీ కూడా బాగున్నది. అవును, అంటే రాష్ట్ర రాజకీయాన్ని మార్చేదే మన జిల్లాల రాజకీయం కదా. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం అయినా సీట్లు వస్తే రావచ్చు, కానీ పైన మాత్రం బాగా.